బ్రో చెప్పండి బ్రో, పుష్ప 2 ఫిలిం వచ్చేసింది థియేటర్స్లో, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నామండి పుష్ప 2 రిలీజ్ కోసం అయితే. మేమైతే చాలా బాగుంది. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. సాంగ్స్ అన్నీ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము మూవీ కోసం అయితే. మేమంతా కూడా మా సర్కిల్ అంతా కూడా టికెట్స్ అనేటివి ఆల్రెడీ బుక్ చేసుకొని ప్రీమియం షోకి రెడీగా ఉన్నామండి. ఓకే, అయితే రీసెంట్గా రిలీజ్ అయింది కదా సాంగ్, రష్మిక అండ్ అల్లు అర్జున్ సాంగ్ ఫీలింగ్స్ అనే సాంగ్ ఎలా అనిపిస్తుంది? దాని మీద కొంచెం కాంట్రవర్సీ అయితే నడుస్తుంది బయట. మేమైతే పక్క మాస్ ఫ్యాన్స్ అందరికీ అయితే ఓ పండగ అని చెప్పచ్చు యాక్చువల్లీ. మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నామండి. బయట పొలిటికల్గా కానీ తర్వాత సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. మా ఫ్యాన్స్ వర్క్ అయితే మేము అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వము. మేమైతే పక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్గా అయితే మేము చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నామండి. విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? షెకావత్ క్యారెక్టర్ అయితే మేము ఇప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వాలి, మేము చూడాలి, ఆ తర్వాత పాజిటివ్ రివ్యూస్ అనేటివి రివీల్ అవుతాయి. ఓకే, అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తుంది కదా, అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటావా? ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఎక్కడ కూడా లేదని నా పర్సనల్ అభిప్రాయం అండి. ఎందుకనంటే మనం ఒక మూవీని మూవీలాగే చూడాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది, మేము యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా మేము గేమ్ చేంజర్ని యాక్సెప్ట్ చేస్తాము, పుష్పని యాక్సెప్ట్ చేస్తాము. మేము ఏదైనా సరే అల్లు అర్జున్ అనే ఒక పర్సన్గా చూడట్లేదు, గేమ్ చేంజర్లో రామ్ చరణ్ని ఒక పర్సన్గా చూడట్లేదు. మేము జస్ట్ 2 మూవీస్ని చూస్తాము, ఎంజాయ్ చేస్తామండి. కానీ టికెట్ ప్రైసెస్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా వరకు బాధపడాల్సిన విషయమే చెప్పాలంటే. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యాజ్ ఎ ఫ్యాన్గా నేను చూసింది ఏంటంటే అండి, నిన్న మార్నింగ్ టికెట్స్ అనేవి నెల్లూరులో రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన జస్ట్ హాఫ్ అన్ అవర్కి మొత్తం ఫుల్ అయిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్లో అందరం రెడీగా ఉన్నాము. కాకపోతే ఏం అవ్వలేదండి, ఏం ఫుల్ అవ్వలేదు. ఈవినింగ్ ఇప్పుడు కూడా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని చోట్లయితే. ఈ టికెట్స్ రేట్స్ అనేటివి పెరగడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్ అనేది వీటి మీద పడి ఉండొచ్చు అనేసి మేము అనుకుంటున్నాం. బ్రో చెప్పండి బ్రో, మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 ఫిలిమ్స్ థియేటర్స్లోకి వచ్చేసింది, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటంటే అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి టికెట్స్, అందుకని కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందరూ ఫ్యాన్స్. ఓకే, మరి టికెట్ ప్రైసెస్ అంతలా పెంచేశారు కదా, ఎంత ఫ్యాన్స్ అయినప్పటికీ వచ్చి చూస్తారంటారా? ఫిలిం చూస్తారు, కొంతమంది చూస్తారు, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే వాళ్ళు చూడలేరు కదా. సరే, పోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తుంది కదా, అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటావా? దానివల్ల పెంచారనుకుంటా. అవునా? అవును బ్రో. అయితే ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడదన్న భయంతోనే టికెట్ ప్రైసెస్ ఇంత అమాంతం పెంచేశారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, దాని గురించి ఏమంటావు? అదిగా నిజమే బ్రో. అవునా? సరే, ఈవెన్ పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా అగైనెస్ట్గా ఉన్నారు కదా. ఉన్నారు. సో అంటే వైసీపీకి క్యాంపెయిన్ చేశాడు ఎలక్షన్స్ టైంలో అని. సో దాని గురించి చెప్పు బ్రో, అంటే పిఎస్పీకే ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా పుష్ప 2 ఫిలిం హిట్ అవుద్ది అంటావా? చెప్పలేం బ్రో, బడ్జెట్ ఎక్కువ కదా, అవ్వచ్చు. ఓకే, అయితే సాంగ్స్ ఎలా అనిపించినాయి నీకు? సాంగ్స్ పర్లే, బాగానే ఉన్నాయి. అల్లు అర్జున్ బ్రో, మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 థియేటర్స్లోకి వచ్చేసింది కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? సార్ బాగుంటుంది సార్, అది ఫస్ట్ పుష్ప 1 తర్వాత ఇంకా పుష్ప 2 ఇంకా దాంతో మితిగా బాగుంటుంది. అయితే మీకు ప్రోమోస్లో చూసినంత వరకు అల్లు అర్జున్ గారి స్వాగ్ ఎలా అనిపించింది? వేరే లెవెల్గా ఉంది. తర్వాత విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇంకా దాంతోనే ఫస్ట్ పార్ట్ 1 తన ఇంకా హెవీగా ఉండాలని అనిపిస్తూ ఉంది, ఇంకా బాగుంటుంది. అయితే సాంగ్స్ గురించి చెప్పండి బ్రో, రష్మిక అండ్ అల్లు అర్జున్ డ్యాన్స్ చేసిన ఫీలింగ్స్ అనే సాంగ్ కానీ శ్రీలీల సాంగ్స్ కానీ మీకు ఎలా అనిపించినాయి? బాగుంది సార్, రొమాన్సీగా దాంట్లో మామూలుగా రొమాంటిక్ సాంగ్స్ అన్నీ. దాని తర్వాత అంటే డిఎస్పీ మ్యూజిక్ కానీ అది వేరే లెవెల్, డిఎస్పీ మ్యూజిక్ ఎలా అనిపించింది? వేరే లెవెల్గా ఉంటుంది. అయితే పుష్ప 2 కలెక్షన్స్ 1000 కోట్లు క్రాస్ అవుతాయని అనుకుంటున్నారు మీరు? అది 2000 కోట్లు దాటుద్ది అనుకుంటున్నాను. అవునా? ఓకే, ఏంటి బ్రో అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే పుష్ప 1 పుష్ప 2 ఇంకా వేరే లెవెల్గా ఉంది. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వార్ ఉంది కదా, అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ దానికి ఏం చేయలేరు సార్, అది దానికి ఏం ఉండదు, అది బయట పుకారు అంతే టాకు. ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అయితే సుకుమార్ గారు టేకింగ్ గురించి కూడా చెప్పండి ఒక మాట, మీ ఫీలింగ్ ఏంటి? డైరెక్షన్ సుకుమార్ గారు కూడా బాగా చేస్తారు సార్, మూవీస్ వరకు ఇబ్బంది ఉంటుంది.
దాని వేరే లెవెల్గా ఉంటుంది పుష్ప 2. అంటే డైలాగ్స్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్తున్నాడు కదా అల్లు అర్జున్. వైల్డ్ ఫైరే ఉంటుంది, వైల్డ్ ఫైర్ లాగే కనబడుతుంది కూడా. అది స్టోరీ సినిమా రేపు చూసిన తర్వాత అందరికీ ఇప్పుడు తెలుస్తుంది.